నువ్వు తొయ్యాలి. ఫ్యామిలీ మ్యాన్, మై ఫ్యామిలీ మ్యాన్. తొక్కుతున్నాను. రెస్టారెంట్ కి వెళ్ళడానికి కూడా ఓపిక లేక ఇంటికే ఫుడ్ కొనేసి తెచ్చేసుకున్నాం గ్రోసరీ షాప్స్ నుంచి. టామ్ అండ్ జెర్రీస్. నువ్వు మా అమ్మ పడించాలి అక్కడ చేయి పెట్టు మర్యాదగా. నాకు కోవిడ్ వచ్చినప్పుడు నా డాక్టర్ అని చెప్పి పంట పండింది దివ్యాకి. నికా గారు మీకోసం ఎప్పుడైనా ఇలా కుక్ చేశారా మీ హస్బెండ్? ఋషి నా కోసం వంట చేశాడు. నేను చెప్తే నమ్ముతారో నమ్మరో మా వారి మాటల్లోనే విన్నారు కదా, అందుకోసమే ఇంకా వీడియోలు సరిగా తీసుకోవడం అవ్వదు. ఇంకా నేను కూడా అంత కాన్ఫిడెంట్ గా లేను. సో ప్రశాంతంగా కపుల్ సైకిల్ రైడ్ అయితే ఎంజాయ్ చేసాం నిజంగా నెదర్లాండ్స్ లో. ఈ సైకిల్ రైడ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సైకిల్ కోసం ఇచ్చిన ట్రాక్స్ లో మాత్రమే మీరు రైడ్ చేయాలి. యాక్చువల్లీ హెల్మెట్ వాడితే సేఫే, కాకపోతే మనం ఫోటోలు వీడియోలు సరిగా రావని చెప్పి మేము వాడలేదు. బట్ వాడితే చాలా మంచిది. 1-2 కిలోమీటర్లు కాదు కాబట్టి వాటర్ ఇంకా స్నాక్స్ పట్టుకుంటే చాలా మంచిది. ఆటోమేటిక్ గా వెదర్ అయితే చెక్ చేసుకునే వెళ్తాం కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇంకా వీళ్ళెవరో గానీ ఫోటోషూట్లు సినిమా లెవెల్లో తీసుకుంటున్నారు. అసలు మనం ఏం తక్కువ తిన్నామా, మనం కూడా ఆ లెవెల్లోనే తీసుకున్నాం అనుకోండి. All day sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after. రోజంతా తిరిగినా కూడా వీళ్ళకి అలసట రాదేంటో మరి. ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళడానికి కూడా ఓపిక లేక ఇంటికే ఫుడ్ కొనేసి తెచ్చేసుకున్నాం గ్రోసరీ షాప్స్ నుంచి. ఏంటిది అంత ఎగ్జైట్ అయ్యో? టామ్ అండ్ జెర్రీస్. ప్రస్తుతానికైతే తెచ్చుకున్న ఫుడ్ ని అన్బాక్స్ చేయడం వరకు అయ్యింది. లేపద్దాం. కాకపోతే ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న బర్త్డేకి మళ్ళీ స్వీట్ ఎందుకు పొద్దునంటే స్వీట్ అయిపోయింది ఒకటి చెప్పాలి. నువ్వు మా అమ్మ పడించాలి అక్కడ చేయి పెట్టు మర్యాదగా. హలో, ఏంటిది ఇంత బరువుగా ఉంది? చేస్తాం మా సబ్స్క్రైబర్స్ కి. నాకు కోవిడ్ వచ్చినప్పుడు నా డాక్టర్ అని చెప్పి ఫస్ట్ ఇలాంటివే చూడాలి. పంట పండింది దివ్యాకి. మా కోసం బిర్యానీ తెచ్చిన అన్నదాత మోనికా గారు మీకోసం ఎప్పుడైనా ఇలా కుక్ చేశారా మీ హస్బెండ్? ఋషి నా కోసం వంట చేశాడు. అలా సరదాగా గడిచిపోయిన మా సాయంత్రాన్ని చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. మా ఆయన ఈ ఊరు తెప్పించి నాతో అన్ని వాహనాలు ఎక్కించేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఆమ్స్టర్డామ్ లో బోట్ రైడ్స్ కోసం మాట్లాడుకుందాము. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోయే ముందు, సాధారణంగా ఈ రైడ్స్ లిస్సే లేదా క్యూకెనాఫ్ దగ్గరే ఉంటాయి. ఇంకా టైమింగ్ కూడా మనం ఏమి గంటలు కూర్చొని తిరగటానికి ఏమి ఉండదు. 1 నుంచి 1.5 ఉంటుంది రైడ్ అయితే. ఈ లావెండర్ ఫ్లవర్స్ ని ఎప్పుడు దాటి వెళ్తున్నా సరే మంచి సువాసన. అసలు నేను ఇక్కడికి రాకముందే లావెండర్ ఫ్రేగ్రెన్స్ కి పిచ్చి ఫ్యాన్ నేను. ఇంకా నా కెమెరాలో చిక్కుకున్న మా ఫ్రెండ్ దివ్య, మేమైతే ఈ బోట్ రైడ్ ముందుగా బుక్ చేసుకోలేదు, అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాము. బట్ యాక్చువల్లీ క్రౌడ్ ఉన్న టైంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ముందుగా బుక్ చేసుకుంటేనే బెస్ట్. అసలు ఈ బోట్ రైడ్ ని ఎందుకు మనం ట్రై చేయాలి? మొత్తం ఫీల్డ్స్ అన్ని కూడా చూసేసాం కదా అని అనుకోవచ్చు మీరు.
ఫీల్డ్స్ అన్నిటినీ కూడా వేరే యాంగిల్లో చూడొచ్చు. ఇంకా ఫోటోలు వీడియోలు అంటారా, మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా వస్తాయంటే అంత బ్యూటిఫుల్ గా వస్తాయి. చాలా అంటే చాలా రిలాక్సింగ్ అండ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ట్రిప్ అంతట్లో కూడా మా బుడంకాయల కేర్ అంతా కూడా వాళ్ళ బాబాయ్లే చూసుకున్నారు. సారీ మళ్ళీ పిన్నుల్ని చెప్పలేదని పిన్నులు ఫీల్ అవుతారేమో. పిన్నులు కూడానా? ఇంకా అలా టులిప్ గార్డెన్ లో తిరుగుతూ ఉంటే కనపడిన వింత వస్తువునల్లా వీళ్ళు ట్రై చేసేయడమే. ఈ కంగారో చైర్ అయితే మన వాళ్ళని బాగా ఇంప్రెస్ చేసేసి నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అని చెప్పి గెంతులేస్తున్నారు. ఇంకా మా ఇద్దరు చిన్నపిల్లలతో పాటు ఈ చిన్నపిల్ల కూడా మాకు తయారైంది ఈ ట్రిప్ లోని. మా బుడంకాయలు ట్రై చేసిన ప్రతిదీ కూడా ఈ మేడం ట్రై చేయటమే. పిల్లలు పుట్టే వరకు అలానే ఉంటుందేమోలే అని అనిపించింది నాకైతే. ఇప్పటి వరకు తెలుసుకున్న హిస్టరీలన్నీ చాలా అనిపించింది. ఇది ఏంటో కూడా నాకు తెలియదు, బట్ బాగుందని చెప్పి మీకోసం రికార్డ్ చేశాను. ఎప్పుడో సూర్యుడు అస్తమించినప్పుడు వచ్చాము ఈ గార్డెన్స్ కి. మొత్తానికి ఎగ్జిట్ అయ్యే టైం అయితే వచ్చేసింది. బోలెడ్ అనే స్వీట్ మెమరీస్ తో కెమెరా నిండా ఫోటోలు వీడియోలతో తిరిగైతే వెళ్తున్నాము. అలానే ఇంటికి వెళ్ళిపోతున్నామని అనుకుంటే మాత్రం పొరపాటే. ఇంత పెద్ద లైన్ ఉంది ఏంటబ్బా అని అనుకుంటున్నారేమో. సరదాగా అలా ఒకసారి గెస్ చేస్తారా? వద్దులేండి, గెస్సింగ్లు ఎందుకు కానీ. నువ్వు తొయ్యాలి. నా మీద 100 రెట్లు నా కూతురే బెస్ట్ అనిపించింది ఈ రైడ్ లో మాత్రం. దివ్యాని కొంచెం ముందుకు రమ్మను. దివ్యా ఈ సైకిల్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఇప్పుడు మాట్లాడేసుకుందామా. అసలు సైకిల్ రైడ్ ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుకోవడానికి ముందు దిశా బేబీ అంత ధైర్యంగా తొక్కుతుంది కదా, మీరెందుకు తొక్కట్లేదు, కపుల్ సైకిల్ ఎందుకు తీసుకున్నారా అని అనుకుంటున్నారా? 1-2 కిలోమీటర్లు అయితే నేనే చక్కగా ఏ బాధో పడి తొక్కేదాన్ని. కానీ 15 కిలోమీటర్లు, అది కూడా సైక్లింగ్ రూట్స్ మ్యాప్ అది కూడా ఇస్తారు మనకి. అవి చూసుకుంటూ మన వాళ్ళని ఎక్కడా మిస్ అవ్వకుండా టులిప్ ఫీల్డ్స్ ని ఒక పక్క చూస్తూ వీడియోలు తీస్తూ ఇంకా మా వారిని అందరినీ ఫాలో అవుతూ వెళ్ళాలంటే ఎంత కష్టం చెప్పండి. ఇంకా బాధ అంతా పడే బదులు మా వారి మీద డిపెండ్ అయిపోతే బాగుండు అనిపించింది నాకు. ఫ్యామిలీ మ్యాన్, మై ఫ్యామిలీ మ్యాన్. తొక్కుతున్నాను. నేను చెప్తే నమ్ముతారో నమ్మరో మా వారి మాటల్లోనే విన్నారు కదా, అందుకోసమే ఇంకా వీడియోలు సరిగా తీసుకోవడం అవ్వదు. ఇంకా నేను కూడా అంత కాన్ఫిడెంట్ గా లేను. సో ప్రశాంతంగా కపుల్ సైకిల్ రైడ్ అయితే ఎంజాయ్ చేసాం నిజంగా నెదర్లాండ్స్ లో. ఈ సైకిల్ రైడ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సైకిల్ కోసం ఇచ్చిన ట్రాక్స్ లో మాత్రమే మీరు రైడ్ చేయాలి. యాక్చువల్లీ హెల్మెట్ వాడితే సేఫే, కాకపోతే మనం ఫోటోలు వీడియోలు సరిగా రావని చెప్పి మేము వాడలేదు, బట్ వాడితే చాలా మంచిది. 1-2 కిలోమీటర్లు కాదు కాబట్టి వాటర్ ఇంకా స్నాక్స్ పట్టుకుంటే చాలా మంచిది. ఆటోమేటిక్ గా వెదర్ అయితే చెక్ చేసుకునే వెళ్తాం కాబట్టి ప్రాబ్లమే లేదు. ఇంకా వీళ్ళెవరో గానీ ఫోటోషూట్లు సినిమా లెవెల్లో తీసుకుంటున్నారు. అసలు మనం ఏం తక్కువ తిన్నామా, మనం కూడా ఆ లెవెల్లోనే తీసుకున్నాం అనుకోండి. All day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space till I landed on the record that my grandma would play. Talk sweet like jazz in the park after. రోజంతా తిరిగినా కూడా వీళ్ళకి అలసట రాదేంటో మరి. ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళడానికి కూడా ఓపిక లేక ఇంటికే ఫుడ్ కొనేసి తెచ్చేసుకున్నాం గ్రోసరీ షాప్స్ నుంచి. ఏంటిది అంత ఎగ్జైట్ అయ్యో? టామ్ అండ్ జెర్రీస్. ప్రస్తుతానికైతే తెచ్చుకున్న ఫుడ్ ని అన్బాక్స్ చేయడం వరకు అయ్యింది. లేపద్దాం.
కాకపోతే ఇప్పుడు నేను చెప్దాం అనుకున్న బర్త్డేకి మళ్ళీ స్వీట్ ఎందుకు పొద్దునంటే స్వీట్ అయిపోయింది ఒకటి చెప్పాలి. నువ్వు మా అమ్మ పట్టించాలి అక్కడ చేయి పెట్టు మర్యాదగా. ఇట్లా ఏంటని? మేము అమ్మం మీరు అలానే భరించారు. హలో ఏంటిది ఇంత బరువుగా ఉంది? యూస్ చేస్తాం మా సబ్స్క్రైబర్స్కి. నాకు కోవిడ్ వచ్చినప్పుడు నా డాక్టర్ అని చెప్పి ఫస్ట్ ఇలాంటివే చూడాలి. ఒకటేసారి కలిసాము, ఒకసారి రెండు సార్లు. అప్పుడు ఇది వెజ్ నాన్ వెజ్. పంట పండింది దివ్యకి. మా కోసం బిర్యానీ తెచ్చిన అన్నదాత మోనికా గారు, మీకోసం ఎప్పుడైనా ఇలా కుక్ చేశారా మీ హస్బెండ్? ఓ వావ్ యమ్మీ. ఖుషి నా కోసం వంట చేశాడు. అలా సరదా సరదాగా గడిచిపోయిన మా సాయంత్రాన్ని చూసి మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.